Welcome to alchemy. Photoenolization or photoenols. Photoenols arises by Norris type 2 reaction in ortho-substituted aryl ketones. Aryl group and keto group ortho-substituted methyl group. H nu తీసుకుంటే first Norris type 2 reaction means we must have alpha beta gamma hydrogen. Alpha, beta and gamma hydrogen అనేది ఇక్కడ ఉంది. గామా హైడ్రోజన్ ఉన్నప్పుడు గామా హైడ్రోజన్ కార్బోనైల్ ఆక్సిజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సింగిల్ ఎలక్ట్రాన్ ఫోటోకెమికల్ కాబట్టి సింగిల్ ఎలక్ట్రాన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఓహెచ్ ఆక్సిజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంది గామా హైడ్రోజన్. ఓహెచ్ 1 2 3 4 1,4 బై రాడికల్స్ ఫామ్ అయినాయి. ఆల్ఫా బీటా క్లీవేజ్ అనేది జరిగింది. ఆల్ఫా బీటా గామా అండ్ నెక్స్ట్ ఆల్ఫా బీటా క్లీవేజ్ అనేది జరిగింది. అప్పుడు ఇక్కడ ఈనాల్స్ అండ్ ఈన్స్ ఆల్గిన్స్ అండ్ ఈనాల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఎట్లా ఉన్నాయి 1,3 బ్యూటాడైన్లా ఉన్నాయి అంటే డైయిన్స్లా ఉన్నాయి. సో ఇప్పుడు డైయిన్స్ అనేవి ఇట్లా రియాక్ట్ అయితే 4+2 డీల్స్ ఆల్డర్ రియాక్షన్ పెరిసైక్లిక్ రియాక్షన్ డీల్స్ ఆల్డర్ రియాక్షన్ టైప్లో ఉంది కాబట్టి ఇది డైయిన్ అండ్ డైయినోఫైల్ రియాక్ట్ అయ్యింది 4+2 ఎడిషన్. ఇది ఇట్లా ఉంది, అరోమేటిసిటీ రీస్టోర్ అయ్యింది. ఇది ఇట్లా ఉంటుందంటే ఇట్లా 4+2 సైక్లో ఎడిషన్ పెరిసైక్లిక్ రియాక్షన్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని వచ్చేసి మనం ఆర్థోజైలైలీన్స్ అంటాము, ఆర్థోక్వినక్లిడే మీథేన్ అని కూడా అంటాం వీటిని. ఇది ఎలా ఫామ్ అవ్వాలంటే ఇట్లా ఫోటోఇనాలైజేషన్ బై నారిస్ టైప్ 2 రియాక్షన్ మస్ట్ హ్యావ్ గామా హైడ్రోజన్ అండ్ దెన్ ఆల్ఫా బీటా క్లీవేజ్ జరిగింది. ఈన్ అండ్ ఈనోస్ అని ఫామ్ అయినాయి, ఆల్కిన్స్ అండ్ ఈనోస్ ఫామ్ అయినాయి. అండ్ నెక్స్ట్ 4+2 ఎడిషన్ జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి ప్యాటర్నో-బూచి రియాక్షన్. నార్మల్ ప్యాటర్నో-బూచి రియాక్షన్ అంటే 2 ఆల్కిన్స్ 2+2 ఎడిషన్ జరిగినప్పుడు సైక్లోబ్యూటేన్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. అదే 1 ఆల్కిన్ రీప్లేస్డ్ బై కార్బోనైల్ గ్రూప్ జరిగితే దాన్ని ప్యాటర్నో-బూచి రిడక్షన్ అని అంటాము. ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిటేన్ బికాజ్ ఇట్ ఇస్ సాచురేటెడ్ ఫ్రమ్ ఎడిషన్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్ టు ఆల్కిన్. ఇది 2+2 ఎడిషన్ బట్ ఇక్కడ 1 ఆల్కిన్ ఈస్ రీప్లేస్డ్ బై కార్బోనైల్ గ్రూప్. సో ఇది ఫామ్ అవుతుంది ఇట్లాగా. అండ్ ఇది వచ్చి వెరీ స్టీరియోస్పెసిఫిక్ రియాక్షన్. స్టీరియోస్పెసిఫిక్ మీన్స్ సబ్స్ట్రేట్ యొక్క కాన్ఫిగరేషన్ ఏది ఉంటుందో అదే రిటైన్ అనేది అవుతుంది. ఇక్కడ వచ్చి సిస్, సో సిస్ కాన్ఫిగరేషన్ రిటైన్ అయింది. ట్రాన్స్ ఇది రిటైన్ అయింది. సో ఇట్స్ కాన్ఫిగరేషన్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ సబ్స్ట్రేట్. సో ఇట్ ఈస్ స్టీరియోస్పెసిఫిక్ రియాక్షన్. ఆల్కైన్స్ ఉన్నప్పుడు ఎట్లా జరుగుతుందో చూద్దాం. కార్బోనైల్ని ఆల్కైన్స్ ఉన్నప్పుడు జరిగింది. ఇక్కడ 1 ఓన్లీ ఇట్లా 1 డబుల్ బాండ్, ఇక్కడ 1 డబుల్ బాండ్తో రియాక్షన్ జరుగుతుంది. అండ్ ఇంకో బాండ్ అనేది ఉంది, ఇక్కడ ట్రిపుల్ బాండ్స్ కాబట్టి 1 బాండ్ అనేది బాండింగ్లో ఫార్మ్ అయ్యింది, ఇంకా డబుల్ బాండ్ ఉంటుంది. రీఅరేంజ్మెంట్ ఇట్లా వెళ్ళేటప్పటికి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంట్రామాలిక్యులర్ 2+2 ఎడిషన్ ఇంటర్మాలిక్యులర్ ప్యాటర్నో-బూచి. ఎట్లుంటుందంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి సింగిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఇట్లా ఎలక్ట్రాన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జరుగుతుంది, ఇది ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది ఇట్లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2+2 ఈనోన్స్ విత్ ఆల్కిన్స్. ఈనోన్స్ మీన్స్ ఈన్ అండ్ ఓన్. ఈన్ మీన్స్ ఆల్కిన్, ఓన్ మీన్స్ కీటోన్స్ విత్ ఆల్కిన్. ఇది వచ్చేసి ప్యూర్లీ 2+2 ఫోటోకెమికల్ పెరిసైక్లిక్ సైక్లో ఎడిషన్. ఎలక్ట్రాన్ రిచ్ ఆల్కిన్ గివ్స్ హెడ్ టు టెయిల్ అవుతుంది. ఫస్ట్ ఇది వచ్చేసి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్స్ ఈనోన్స్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఇది వచ్చేసి ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఆల్కిన్. ఇది ఎలక్ట్రాన్ రిచ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏంటంటే +M గ్రూప్ అనేది ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. హెచ్న్యూ ఫోటోకెమికల్ జరిగినప్పుడు సైక్లిక్ ఎడిషన్. ఇక్కడ ఇది దీన్ని హెడ్ అనుకుంటే టెయిల్గా ఇటు యాడ్ అయ్యింది. ఏంది ఎలక్ట్రాన్ రిచ్ ఆల్కిన్ కాబట్టి. ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అయితే హెడ్ టు హెడ్, ఇది హెడ్ ఇట్లా ఉంది, ఇక్కడ హెడ్ పైకే ఉంది. సో హెడ్ టు హెడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి చెప్తున్నా. ఇక్కడ ఇది వచ్చేసి ఎరైల్ నాన్ బోర్నిన్ సల్ఫాక్సైడ్ ఉంది. ఇక్కడ హెచ్ని ఫోటోకెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఇది ఏంటంటే మనకి హెచ్ అనేది ఉంటుంది కాబట్టి ఇది పైరోలిటిక్ సిన్ ఎలిమినేషన్ జరుగుతుంది త్రూ ఫోటోకెమికల్ కండిషన్. సో డబల్ బాండ్ అనేది ఉంది. 2+2 ఎడిషన్ ఇంట్రామాలిక్యులర్ ఇట్లా అనేది 2+2 అనేది జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ ఇన్ సైక్లోహెక్సనాన్ కాంపౌండ్స్లో మనకి నారిస్ టైప్ 2 రియాక్షన్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇవి సిస్ కాంపౌండ్స్, ఇది యాక్సియల్లో ఉంది, ఇది విక్టోరియల్లో ఉంది. సో ఇక్కడ గామా హైడ్రోజన్ ఆల్ఫా బీటా గామా హైడ్రోజన్ అనేది దానికి ఈజీగా అవైలబుల్గా ఉంది. సో గామా హైడ్రోజన్ కార్బోనైల్ ఆక్సిజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, ఇది కార్బన్. సో ఆల్ఫా బీటా గామా 1 2 3 4 1,4 బై రాడికల్స్ ఫామ్ అయినాయి అండ్ ఆల్ఫా బీటా క్లీవేజ్ జరిగింది. సో ఇట్లా ఫామ్ అయింది. అండ్ హియర్ ఇక్కడ గామా హైడ్రోజన్ అనేది ఇక్కడ లేదు. సో ఇక్కడ కార్బోనైల్ గ్రూప్ ఇక్కడ ఉంది, హైడ్రోజన్ అనేది ఇట్లా ఉంది. సో ఇటు ఈజీగా అబ్స్ట్రాక్ట్ చేసుకోవడం నాట్ పాసిబుల్. సో ఇక్కడ ఇదేమవుతుందంటే న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది, OHR. ఫైనల్ కంక్లూజన్, ఇన్ సిస్ కాంపౌండ్స్ గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ గివ్స్ నారిస్ టైప్ 2 రియాక్షన్ బికాస్ హైడ్రోజన్ ప్రజెంట్ ఇన్ విసినిటీ ఆఫ్ C డబుల్ బాండ్ O. ఈ రెండు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ జరగడానికి ఈజీగా అవైలబుల్గా ఉంది, ఇక్కడ గామా హైడ్రోజన్ పైకి ఇక్కడ ఉంది, ఇదేం కింద ఉంది. సో ఈ రెండు ఆపోజిట్ ఫేస్లో ఉన్నాయి. సో కార్బోనైల్ ఆక్సిజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకోవడం కూడా నాట్ పాసిబుల్ సో ఈజీలీ.